శ్రమదానం చేసి సంకల్పానికి కట్టుబడి ఉంటానని నాతో మొదలైన ఈ సాసా ప్రోగ్రాం జరుగుతుంది. అంటే స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర అనే ప్రోగ్రాం ప్రతి శనివారం మనం అబ్జర్వ్ చేయడంతో పాటు ప్రత్యేకించి నెలలో 3వ శనివారం అయితే కంప్లీట్ గా ఈ ప్రోగ్రాం మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. మొత్తం జిల్లా యంత్రాంగం అంతా, రాష్ట్రం అంతా కూడా దీని మీద ఉంది. గౌరవ ముఖ్యమంత్రి వర్గం కూడా మనకి ఈ ప్రోగ్రామ్ కి ఏదో ఒక జిల్లాలో అటెండ్ అవడం జరుగుతుంది. సో దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రతి గ్రామం కూడా పరిశుభ్రంగా ఉండాలి. సో ప్రతి పౌరుడు కూడా బాధ్యతాయుతంగా కావాలి. ఈ రోజు మేమందరం కూడా ఒక కలెక్టర్ అండ్ జిల్లా యంత్రాంగం అంతా కూడా ఈ ఊరు వచ్చారు అని అంటే కనుక, తమిరపాలెం వచ్చారు అని అంటే కనుక దాని అర్థం ఏంటంటే ప్రభుత్వ యంత్రాంగం మీకోసం ఉంది అనే ఒక నమ్మకాన్ని మీలో కల్పించాలనే ఉద్దేశంతోనే రాత్రి ఏదో చివరి గ్రామం అయినప్పటికీ కూడా అందరూ జిల్లా యంత్రాంగం అంతా కూడా ఇక్కడ రావడం జరిగింది. సో యంత్రాంగం ఎప్పుడైతే వచ్చిందో ఆటోమేటిక్ గా మనలో ఏమవుతుంది, కలెక్టరు జిల్లా యంత్రాంగం అంతా వచ్చారు, మన సమస్యలు వింటారు అనేది ఏ విధమైనటువంటి అవగాహన మీకు వస్తుందో అదే విధంగా ఈ ప్రోగ్రామ్స్ అన్ని కూడా కండక్ట్ చేసే దానికి ఏంటంటే మనకి ఇప్పుడు ఏం జరుగుతుంది, మనం ఏం చేయాలనే దాని మీద ఒక అవగాహన ఇవ్వాలనేది. సో అంతేగాని ఈ రోజు వచ్చాము ఏదో చెప్పారు వెళ్ళిపోయారు అని అనుకుంటే కనుక దాంట్లో మార్పు అనేది రాదు. మనకి ఈ రోజు మార్నింగ్ నేను ఈ ప్లేసెస్ అనేది తిరుగుతుంటే మన ప్రెసిడెంట్ గారు, తర్వాత ఉన్నటువంటి కార్యకర్తలు, తర్వాత ఈ ఊరు కోసం ఏదో చేయాలనుకున్నటువంటి యూత్ అందరూ కూడా నాతో పాటు రావడం, సార్ మాకు ఈ సమస్య ఉంది, ఈ సమస్య ఉందని చెప్పడం, ఇవన్నీ కూడా వాళ్ళు ఎంతో అంటే కలెక్టర్ అండ్ జిల్లా యంత్రాంగం వచ్చారు కాబట్టి మా ఊరికి ఏదో మంచి జరుగుతుంది అనే ఒక అభిప్రాయంతో మాకు అన్ని కూడా ఆనందంగా ఇవన్నీ కూడా చెప్పడం అనేది జరిగింది. ఈ స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర అనేది మనం ఎవరి కోసం కాదు, మన శుభ్రత కోసం మనమే మన ఇళ్లలో ఇప్పుడు వచ్చేటప్పుడు చూస్తా ఉన్నాం. కలెక్టర్ గారి ఇద్దరం వస్తా ఉంటే సచివాలయం వెనకనే మొత్తం ప్లాస్టిక్ కవర్తో నిండిపోయి ఉంది. అంటే మన ఇంట్లో నుంచి ఎక్కడో దగ్గర ఎత్తపోయి పడేయాలనేది మనకి అలవాటుగా మారిపోయి ఉంది. మీరు కూడా ఆ అలవాట్లను కొన్ని మార్చుకుంటే ఈ రోజు 3 సంవత్సరాలు 4 సంవత్సరాల పిల్లలకు కూడా ఇటువంటి మంచి వాతావరణంలో కూడా క్యాన్సర్లు వస్తా ఉన్నాయి. పల్లెటూరు వాతావరణం అంటే అందరం కోరుకునే వాతావరణమే పల్లెటూరు వాతావరణం. ఇటువంటి పల్లెటూరులో కూడా ఈ క్యాన్సర్లు వస్తా ఉన్నాయంటే మనం మన శుభ్రతను ఎంత శుభ్రంగా ఉంటేనే ఇటువంటి వ్యాధులకి మనం దూరంగా ఉంటాం. ఈ ప్లాస్టిక్ వాడకాన్ని కూడా కంట్రోల్ చేసుకొని మనం ప్రతి వస్తువులో ప్లాస్టిక్ కవర్లో తీసుకొచ్చి ఆ పని అయిపోయిన తర్వాత ఎక్కడో దగ్గర కాలువలోనో వాగులోనో పడేసే పరిస్థితి, తర్వాత అది తీవ్ర రూపం దాల్చి అన్నిటికీ కూడా అనర్థాలకు కారణం అవుతా ఉన్నాయి.